హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సిఆర్‌పిఎఫ్ నుంచి మనకు ట్రేడ్స్‌మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే సిఆర్‌పిఎఫ్ అప్లై చేసే వెబ్‌సైట్ అయితే వర్క్ అవ్వడం లేదనమాట. అది టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే ఉంది. అది సాల్వ్ అయిన తర్వాత నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు ఓవరాల్‌గా మంచి వేకెన్సీ అయితే మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. వీటిలోనే వచ్చేసిందంటే ఏ కేటగిరీ వాళ్ళకు ఏమేం పోస్టులు రిజర్వ్ చేశారు అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కానిస్టేబుల్ డ్రైవర్‌కి అప్లై చేసుకోవాలనుకోండి. మీ కేటగిరీలో మీరు వేకెన్సీ లేకపోతే మీరు అప్లై చేసి కూడా వేస్ట్ అవుతది. మీరు ఫైనల్ సెలక్షన్స్‌లో మీకేమంటారంటే, మీ కేటగిరీలో వేకెన్సీ లేవు కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్తాడు. లేదంటే మీకు జాబ్ కూడా రాదనమాట ఆ విధంగా. కాబట్టి మీరు ముందే ఏ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి, మీ కేటగిరీలో ఏమేం పోస్టులకు వేకెన్సీ ఉన్నాయి అనేది తెలుసుకోండి. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కొంచెం అంటే లెంతీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే గనుక మీకు తెలుస్తదనమాట. ప్రతి వేకెన్సీని నేను ప్రతి పోస్ట్ డీటెయిల్స్ కోసం నేను ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్‌జెడ్ కానిస్టేబుల్ గాని, రైల్వే గ్రూప్ డి గాని, రైల్వే ఎన్‌టీపీసీ గాని, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాని ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి మీకు కోర్స్ అయితే అందిస్తా ఉన్నాము. విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా మనకు సిఆర్‌పిఎఫ్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్‌మెన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఓవరాల్ మనకు 9,000 పైగా మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. 9,175 వేకెన్సీ అనమాట. మేల్ వాళ్ళకు 9,096, గర్ల్స్‌కొచ్చేసి కేవలం 79 వేకెన్సీ మాత్రమే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే మరి ఇక్కడ మనకు స్టేట్ వైస్‌గా ఏమేమి పోస్టులకు మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగిందని చెప్తాను చూసుకున్నట్టయితే. ఇక నెక్స్ట్ మనకు కేటగిరీ వైస్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక పోస్ట్‌కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయని చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కలిపి మనకు వేకెన్సీ అయితే మనకు కంబైన్డ్‌గా మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి కానిస్టేబుల్ డ్రైవర్‌కొచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్సీ ఎక్సర్సన్ క్యాండిడేట్‌లకు ఒకటైతే ఉంది. ఎస్టీ వాళ్ళకు 15 అండ్ ఎస్టీ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉంది. ఓబీసీ జనరల్‌కొచ్చేసి 65 వేకెన్సీ అయితే ఉంది. ఎక్సర్సన్ అయితే గన ఈ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లకు 8, ఈడబ్ల్యూఎస్ ఎక్సర్సన్ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ యూఆర్ వాళ్ళకొచ్చేసి 88 అండ్ యూఆర్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు 4 వేకెన్సీ. డ్రైవర్‌కి ఆంధ్రప్రదేశ్‌కి 225 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మోటార్ మెకానిక్ వెహికల్‌కి ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 10 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 1 అండ్ యూఆర్ వాళ్ళకు 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు కోబ్లర్‌కి వచ్చేసి మనకు 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ అయితే లేవు. ఓబీసీ వాళ్ళకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు వేకెన్సీ అయితే లేవు. యూఆర్‌లోనే వచ్చేసి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కార్పెంటర్‌కి 6 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 2, ఇక్కడ ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ అయితే లేవు. ఓబీసీ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్‌లకు 1, యూఆర్‌లో 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ టైలర్‌కి వచ్చేసి 11 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఈ 11 కూడా మనకు ఎస్సీ వాళ్ళకు 3 అండ్ ఎస్టీ క్యాండిడేట్‌లకు వేకెన్సీ లేవు. ఓబీసీ వాళ్ళకు 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 1, యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ బ్రాస్ బ్యాండ్‌కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 2, ఇక ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీ వాళ్ళకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్‌లకు వేకెన్సీ అయితే లేవు. నెక్స్ట్ యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 4 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ మనకు పెపె బ్రాండ్‌కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు వేకెన్సీ అయితే లేవు. అండ్ ఎస్టీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే లేవు. ఓబీసీ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్‌లో వేకెన్సీ లేవు. అండ్ యూఆర్‌లోన 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ బగ్లర్‌కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 16, ఎస్టీ వాళ్ళకు 7 అండ్ ఓబీసీ వాళ్ళకు 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్‌లకు 5 అండ్ యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 19. ఇక నెక్స్ట్ మాలిక్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్‌లకు 1. నెక్స్ట్ మనకు యూఆర్‌లోన 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ పెయింటర్‌కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. అండ్ అదేవిధంగా మనకు ఓబీసీలకు 1 అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు వేకెన్సీ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మనకు యూఆర్‌లోన మనకు 3 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్ కుక్‌కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 4 అండ్ ఓబీసీ వాళ్ళకు 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లకు 5 వేకెన్సీ ఉన్నాయి. అండ్ యూఆర్ వాళ్ళకు 21 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ కానిస్టేబుల్ వాటర్ క్యారియర్‌కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1 అండ్ ఓబీసీ వాళ్ళకు 5 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్‌లకు 2, యూఆర్ వాళ్ళకు 7 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు వాషర్‌మ్యాన్ ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4 అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 2, యూఆర్ వాళ్ళకు 4 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు బార్బరు ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1,
ఓబీసీలకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 1 అండ్ యుఆర్ వాళ్ళకు 5 వేకెన్సీ ఉన్నాయి. అండ్ సఫాయి కర్మచారి ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీలకు 5, ఈడబ్ల్యూఎస్‌లకు 2 అండ్ యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది బాయ్స్‌కి. ఇక అదేవిధంగా మనకు అమ్మాయిలకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాటర్ క్యారియర్ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు 3 వేకెన్సీ మాత్రమే రిజర్వ్ చేశారు కదా. వీటిలో మనకు 1 వేకెన్సీ యుఆర్ వాళ్ళకు. అంటే ఫీమేల్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు కూడా యుఆర్ క్యాండిడేట్ మాత్రం అప్లై చేసుకోవాలి, ముగ్గురు కూడా. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ స్టేట్కి వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ డ్రైవర్కి వచ్చేసి ఓవరాల్గా 150 వేకెన్సీ భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 27, ఎస్టీ వాళ్ళకు 9, ఓబీసీ వాళ్ళకు 40, ఈడబ్ల్యూఎస్లకు 5 అండ్ యుఆర్ వాళ్ళకు 62 వేకెన్సీ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వచ్చేసి మనకు ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1 అండ్ ఓబీసీ వాళ్ళకు 6 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్లకు 1 అండ్ యుఆర్ వాళ్ళకు 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ కోబ్రాకి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 1 వేకెన్సీ ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీ అయితే లేవు. యూఆర్లోన 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ కార్పెంటర్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 2, ఇక ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీలకు అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్కి అయితే వేకెన్సీ అయితే లేవు. యూఆర్కి వచ్చేసి మనకు 3 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ టైలర్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీలకు అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కూడా వేకెన్సీ అయితే లేవు. ఇక నెక్స్ట్ యూఆర్లో వచ్చేసి 7 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు బ్రేస్ బ్యాండ్కి వచ్చేసి మనకు ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీలకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో కూడా వేకెన్సీ అయితే లేవు. యూఆర్ వాళ్ళకి అయితే 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. పీపీ బ్రాండ్కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీ అయితే లేవు. యూఆర్ క్యాండిడేట్ మాత్రం 1 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు బగ్లర్ ఎస్సీ వాళ్ళకు 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలకు 12, ఈడబ్ల్యూఎస్లకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ మాలకు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీలకు 1 వేకెన్సీ అయితే ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీ అయితే లేవు. యూఆర్లో అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు పెయింటరు ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీలకు అయితే 1 వేకెన్సీ అయితే ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీ లేవు. యూఆర్లోన 1 వేకెన్సీ అయితే ఉంది. కుక్కుకు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీలకు 11 అండ్ ఈడబ్ల్యూఎస్లకు 4 వేకెన్సీ. యూఆర్లోన మనకు 16 వేకెన్సీ రిజర్వ్ చేశారు. నెక్స్ట్ వాటర్ క్యారియర్కి ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1 అండ్ ఓబీసీలకు 4, ఈడబ్ల్యూఎస్లకు 2, యూఆర్లోన 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. వాషర్ మ్యాన్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్లకు అయితే 1 వేకెన్సీ అండ్ యూఆర్ క్యాండిడేట్లోన 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు బార్బర్కి ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. ఓబీసీలకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్లకు 1 వేకెన్సీ అయితే ఉంది అండ్ యూఆర్లోన మనకు 3 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ సఫాయి కర్మచారి ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 4, ఈడబ్ల్యూఎస్లకు 2 వేకెన్సీ అండ్ యూఆర్లోన మనకు 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇవి తెలంగాణ మేల్ వాళ్ళకు. అండ్ నెక్స్ట్ మనకు తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు ఉన్నదే 3 వేకెన్సీస్ అండ్ ఆ 3 కూడా మనకు యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. యూఆర్ అంటే ఏం లేదు, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు బిలో 23 ఇయర్స్ ఉంటే కనుక మీరు యూఆర్ క్యాండిడేట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా. ఈ విధంగా మనకు ఏపీ అండ్ తెలంగాణలకు స్టేట్ వైజ్గా కేటగిరీ వైజ్గా మనకు రిజర్వ్ చేశారు కాబట్టి మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటేనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీ కేటగిరీలో వేకెన్సీ లేకపోతే అప్లై అయితే చేయొద్దండి. మీరు యూఆర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవాలి, బిలో 23 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.